తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం వస్తుందని అందులో టీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు కొట్టుకుపోవడం తప్పదని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి తనపై ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకు థర్డ్ ఫ్రంట్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర సిరిసిల్లకు చేరుకుంది. తెలంగాణ ఇచ్చింది, ఇక్కడి వారి బాధలు అర్థం చేసుకునేది కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు రేవంత్ రెడ్డి. వచ్చిన తెలంగాణకు ఈ దరిద్రుడు, దిక్కుమాలినోడు, తాగుబోతోడు, తిరుగుబోతోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీలు ఇవాళ ఈ తెలంగాణని ఇట్లా దోసుకుంటుంటే చూస్తూ ఊరుకుందామా అని నేను అడుగుతున్నా. 100 సంవత్సరాలు నిజాం నవాబ్లకు, రజాకర్లకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగం పోరాటం చేసిన ఈ తెలంగాణ గడ్డ, తెలంగాణ బిడ్డలు, ఆడబిడ్డలు నడుం బిగించి, కొంగు బిగించి, ఒడిసేలలో రాళ్లు పెట్టి ఒడిన రజాకర్లను కొట్టిన చరిత్ర తెలంగాణ గడ్డ చరిత్ర. అట్లాంటి పౌరుషంగాల బిడ్డలు ఇవాళ చంద్రశేఖరరావు చేతిలో బానిసలుగా బతుకుతుంటే చూస్తూ కూర్చోమంటారా అని నేను అడుగుతున్నా. మీరు చెప్పండి, చూస్తూ కూర్చోవాలనా? తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ కష్టాలు తెలిసిన పార్టీగా, కడుపు కోత అంటే ఏందో ఎరిగిన సోనియమ్మ తల్లి నాయకత్వంలో, యువనాయకుడైన రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడినప్పుడే, దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఇవాళ కేంద్రంలో చూస్తే మోడీ ఉన్నాడు, ఇక్కడ చూస్తే కేడీ ఉన్నాడు. ఈ మోడీతో